నాన్న రమ్మన్నారంట. రారా. తండ్రిగా ఏనాడు నిన్నేం అడగలేదు. ఎందుకు అడగలేదు? నెలలో డబ్బులు పంపించమని అడుగుతున్నారు, పంపిస్తున్నా కదా. ప్రసాద్, ఓకే ఓకే చెప్పండి. నాకు స్నేహితుడున్నాడు, వాళ్ళ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. ఓ సరే, నాకు పెళ్లి వయసు దాటిపోతుంది అన్న. ఈ కర్ఫ్యూ అయిపోయి వెళ్ళిపోతాం. 6 నెలల వరకు ముహూర్తాలు లేవురా. పంతులు గారు ఫోన్ చేశారు, ఈరోజు మంచి ముహూర్తం ఉందని. మరి ఈ రోజా? ఓకే ఐఎమ్ రెడీ. కానీ అమ్మాయి బాగుంటాడు డాడ్. కొంచెం బొద్దుగున్నా కొందన బొమ్మలాగా ఉంటుంది. ఓకే సరే బయలుదేరదు. చాలా మన రేంజ్కి అమ్మాయి అంటే చూద్దాం. యప్, రాశి కన్నా అలా ఉంటే సరిపోద్ది మనకి. బావగారు, నా బ్యాటరీలోది మీ ప్రయాణం బాగా జరిగిందనుకుంటాను. ప్రయాణం బానే జరిగింది గాని బావగారు, ఈ బ్యాటరీ గొడవ ఏంటి? అంటే మంది బ్యాటరీల బిజినెస్ కదా, అలవాటైపోయింది నా బ్యాటరీలోది. ఓకే. బావగారు చెయ్యి పట్టండి. బాబు పిసుక్కోవాలా? ఇకపోతే నా బిడ్డని చెప్పకూడదు గాని బావగారు, నా బ్యాటరీలోది నా బిడ్డే. మీ బిడ్డే కదండి? నా బిడ్డే బాబు. వాళ్ళు పెట్టారు మీ బిడ్డే కదా? అమ్మతోడు నా బిడ్డే బాబు. ఆపుతారు మీ బిడ్డలో గోలా? అమ్మాయిని పిలిపిస్తారా? బావగారు, అబ్బాయి దగ్గర ఈ బ్యాటరీ మ్యాటర్ నాకు బాగా నచ్చిందనుకోండి, భలే ముచ్చట పడుతున్నాడు అనుకో, వస్తుంది బాబు, నీకోసం ప్రత్యేకంగా రెడీ అవుతున్నది. అబ్బాయిని చూస్తుంటే ఇప్పుడే సీల్ ఓపెన్ చేసిన బ్యాటరీ లాగున్నాడు నా బ్యాటరీలోది. అంకుల్, నా బ్యాటరీకి ఇంకా ఛార్జింగ్ కూడా పెట్టలేదు. అయితే బాబు బంగారం అన్నమాట. బావగారు, నా బిడ్డని చెప్పకూడదు గాని నోట్లో 4 లేని పిల్లనుకోండి, ఏదో ఆ రాంబాబు గారితో తిరిగి అలా అయిపోయింది. ఆల్రెడీ తిరిగైందా? అంటే సినిమాలకి షికార్లకి బాబు. ఇంకా నయం పోయే రూములకి ఏమో అనుకున్నాను. ఏమన్నావు బాబు? ఏం లేదండి. అమ్మాయిని పిలిపించండి నా బ్యాటరీలో. అది అమ్మాయి అమరావతి. సిగ్గుపడించాలు, అమ్మాయి చూడరా. బావగారు, అబ్బాయికి అమ్మాయి బాగా నచ్చేసినట్టుంది. బాబు, అమ్మాయితో ఏదైనా మాట్లాడే పని అయితే మాట్లాడు బాబు. అరే సిగ్గుపడతామేరా, మాట్లాడరా. బాబు కొంచెం సిగ్గుపడుతున్నాడు. అమ్మా నీ పేరేంటమ్మా? అమరావతి బావగారు. ఆ అమరావతి పూర్తి కాలేదు, నా బిడ్డకి పెళ్లి కాలేదు. ఏమన్నా అడగాలంటే అడుగు బాబు, సిగ్గుపడవాకు. రేయ్ మాట్లాడరా. నాన్న, కుందనం బొమ్మలా ఉంటదన్నా, పురావస్తవకాల దొరికిన బొమ్మలా ఉంది నాన్న. చెప్పాను కదరా కొంచెం బొద్దుగుంటదని. మరి ఇంత బొద్దుగానా? పండిన పంటంతా పొలంలోనే కూర్చుని తినేస్తున్నట్టు ఉంది. అవును బాబు, మాకప్పట్లో 20 ఎకరాల పొలం ఉండేది, ఇప్పుడు 2 సెంట్లు మిగిలింది. చచ్చిపోయిన తర్వాత పూడ్చిపెట్టేదానికి సొంత స్థలం ఉండాలి కదా బాబు, బతిమలాడితే ఆ మాత్రం మిగిల్చింది నా బిడ్డ. నేను ఈ పెళ్లి చేసుకున్నానా? రే బోల్డ్ అంత కట్నం ఇస్తానన్నారా? ఏమిస్తారట? మాస్కులు, శానిటైజర్లు. మాస్కులకి శానిటైజర్లకి పెళ్లిళ్ళు చేసుకోరు. రేయ్ 10 లక్షల కట్నం, సిటీలో ఫ్లాటు, పండగ కారు. నాన్న, డబ్బులకి వస్తుందని బలిపసం చేయకు నాన్న. వీటిని చూడు నాన్న ఎలా ఉందో. చూడరా కొందన బొమ్మలాగా ఉందరా. వాళ్ళకి నేను కమిట్మెంట్ ఇచ్చానురా. నువ్వు కమిట్ అయిపోయావా? కమిట్మెంట్ అంటే అది కాదురా, మాట ఇచ్చాను. బాబు, అమ్మాయితో ఏమన్నా పర్సనల్ గా మాట్లాడే పని అయితే మాట్లాడు. నాకు ధైర్యం చాలట్లేదండి. బావగారు, వీడు అలాగే అంటాడండి, మీరు పట్టించుకోకండి, పెళ్లి చేసేద్దాం. బావగారు, బ్యాటరీలోది మీ అబ్బాయి నాకు బాగా నచ్చాడండి, భలే సిగ్గుపడుతున్నాడు. అమరావతి, అబ్బాయి బాగా సిగ్గుపడుతున్నాడు, నా బ్యాటరీలోది నువ్వు నెమ్మదిగా లాక్కోబొమ్మా. మాట్లాడండి, పర్వాలేదు. ఏమవుతండి? అరే వద్దండి. అయ్యో రండి. ఏమవుతండి? నానా 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 నాన్న, ఇప్పుడే ఇటుకెళ్ళిపోతుంటే రేపు కాపురం ఎలా చేయమంటారు? నాకు మీ అమ్మే గుర్తొస్తుంది లేరా. ఏమండి,
కొంచెం మీద మీద పడకండి, దూరంగా ఉండండి. మీరు దగ్గరకు వస్తుంటే గుండెల్లో ఆందోళనగా ఉంది. ఏ నేను అందంగా లేనా? అందమా అండి అది? మిమ్మల్ని చూస్తే ఆశీర్వాదం తీసుకోవాలనిపిస్తుంది. వెళ్ళొస్తాను పిన్ని. ఏ కాబోయే పెళ్ళాన్ని పట్టుకుని పిన్ని అంటావేంటి? కావాలంటే ఆంటీ అని పిలువు. ఆంటీ, మీరెందుకో నాకన్నా కొంచెం పెద్దవాళ్ళ అనిపిస్తున్నారు. ఏ పెద్ద కాదు, జస్ట్ 37. 37? 27. 27. పెళ్లి కుదురుగా బాగా రెడీ అయ్యారు. బొగ్గ మీద ఆ చుక్క కూడా ఉంటే బాగుండేది. చుక్క? చుక్క. హెయిర్ డై అది? జుట్టుకు రంగేసుకున్నావా? ఏమండి, మీరు నన్ను పెళ్లి చేసుకుంటే బాల్య వివాహం చేసుకున్నారని చెప్పి మిమ్మల్ని జైల్లో పెట్టారు తెలుసా? నేను వెళ్ళిపోతానండి బాబా. ఏ ఆగు, ఇంకా మనం ఒకరినొకరు అర్థం చేసుకోలేదు. అక్క, నేనంటే ఎంతున్నా నీకు అర్థమైపోతాను. నువ్వు ఎంతున్నావు అక్క, నాకు అప్పుడే అర్థం కావు. ఏ కాబోయే పెళ్ళని పట్టుకుని అక్క అంటావేంటి? సరే ఆంటీ. ప్రసాద్, నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు. నాలో చాలా యాంగిల్స్ ఉన్నాయి. అవన్నీ నువ్వు చూసావనుకో, నాకు ఈ అమ్మాయే కావాలి, ఈ అమ్మాయే కావాలి, ఈ అమ్మాయే కావాలని కొట్టుకొని చచ్చిపోతావు తెలుసా? నా పర్ఫార్మెన్స్ చూడు ఒక్కసారి. కార్తీక్, ఆస్తమా ఉందా ఆంటీ? మంచినీళ్ళు ఏమన్నా తాగుతారా? కార్తీక్, ఇది పర్ఫార్మెన్స్. నేను జెస్సీ. అలా నరాలు తెంపుకోకండి ఆంటీ. కడుపులో గాలంతా వాడేస్తున్నారు, ఊపిరితిత్తులు ఎండిపోతాయి. బావగారు, 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 2 గంటలవుతుంది, ఇంకా రారేంటి? ఊరుకోండి బావగారు, మా అమ్మాయి నిప్పు. ఆ రాంబాబు గారు ఎదవా. నేను అడుగుతుంది మా అబ్బాయి గురించండి. అంటే మీ అబ్బాయి నిప్పు కదా బావగారు? ఉండండి, మీరు మీ నిప్పును. ఏడిటు? యారా, ఏమైంది నాన్న? దశావతారం చూపించింది నాన్న. అమ్మా, ఏంట్రా నువ్వు? కత్రపాప ఇక్కడ. కరోనా వచ్చింది కదా, మాస్కులు వేసుకోండి. ఏంట్రా ఆ కామెంట్ ఏంటి? బుడ్డి పగిలిపోద్ది నీకు. ఈ పళ్ళ పార్వతి, ఆ రుబ్బురోళ్ళ పత్రము, ఆ గేదిన్ను ఓ తెగ నవ్వేసుకుంటారు పక్కపక్కమని, ఏదో గోల్డ్ మెడల్ సాధించినట్టు. అమ్మా ప్రాణం పోస్తుంది, నాన్న జీవితాన్నిస్తాడు. సెల్లు చూసుకుని ఫోన్ మాట్లాడబక్కడే. దారిలో పోయేటప్పుడు జాగ్రత్తగా. అమ్మ 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 చూస్తుందిరా అక్కడ. మనమ్మ మనమ్మ. పెళ్ళైన తర్వాత అన్ని అడ్జస్ట్ అయితే నాన్న. రా నాన్న. రా నాన్న. రా నాన్న. మంచి కట్నం ఇస్తున్నారు నాన్న. రా నాన్న. రా నాన్న. రా నాన్న. నాన్న కట్నం, మంచి కట్నం ఇస్తున్నారు నాన్న. రా నాన్న. రా నాన్న. అమ్మా వద్దు నాన్న, వద్దు, తీసుకెళ్ళిపోతాడా? నాకు పెళ్ళదా నాన్న? వద్దు నాన్న, నాన్న నాన్న నాకు వద్దు నాన్న, నాన్న వద్దు నాన్న, నాకు వద్దు నాన్న, నేను పెళ్ళి నాకు వద్దు నాన్న. నేను ఎక్కడున్నానంటే మనకు పెళ్ళైపోయింది తెలుసా? ఏం మాట్లాడుతున్నానండి? శోభనం కూడా అయిపోయింది. సిగ్గేస్తుంది బాబు. నా ప్రమేయం లేకుండా ఎన్ని అయిపోయా? ఆయన పెళ్లి చాలా తెలుసా? అన్నీ అయిపోయాక ఎక్కడికి పోతున్నావు? అన్నీ అయిపోయా? నేను చెప్పను బాబు. నా జీవితం నాశనం అయిపోయిందా?
దీనంతర కారణం మీ నాన్న మా నాన్నే. చెప్తా నాకు మీ నాన్న సంగతి. ఇదిగో మా నాన్న రాత్రంతా దగ్గుతున్నాడని కరోనా వచ్చిందేమోనని హాస్పిటల్ జరిపించారు. మీ నాన్న కరోనా వచ్చిందా? ఆరోగ్యవంతమైన ఫ్యామిలీ అన్నారు కదే. నా జీవితం నాశనమైపోయిందా?